తన సస్పెన్షన్ పై తీన్మార్ మల్లన్న స్పందించారు. కాంగ్రెస్ లో రెడ్డిలకు ఒక న్యాయం, బీసీలకు మరో న్యాయం అంటూ క్వశ్చన్ చేస్తున్నారు ఆయన. తానెక్కడా సీఎం రేవంత్ ని విమర్శించలేదు, కులగణనపై ప్రభుత్వ నిర్ణయాన్ని మాత్రమే వ్యతిరేకించాను అని చెప్తున్నారు తీన్మార్ మల్లన్న. గతంలో మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ని రాహుల్ చించేసిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. అంతేకాదు బీసీల గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోంది అంటున్నారు తీన్మార్ మల్లన్న. కాంగ్రెస్ లో కోమటిరెడ్డి బ్రదర్స్ కి ఒక న్యాయం, బీసీలకు ఇంకొక న్యాయం ఉంటుందా అని ప్రశ్నించారు తీన్మార్ మల్లన్న. మిమ్మల్ని పరిపాలన చేయమని అప్పగించినటువంటి సందర్భంలో మీరు తీసుకున్న నిర్ణయం తప్పని చెప్పిన తీన్మార్ మల్లన్న తగలబెట్టింది కులగణన సర్వే రిపోర్టు తగలబెట్టిన నేను. ఇలా తీన్మార్ మల్లన్న ఏం చేసిండో 2018లో 2011లో రాహుల్ గాంధీ గారు కూడా అదే చేశాడు. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ యూపీఏ 2 గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చింపి చెత్తబుట్టలో బారేసిండు. ఇలా నేను చేసింది గదే. బీసీ నాయకులు మాట్లాడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోన్యాయం, రాజగోపాల్ రెడ్డి కోన్యాయం, వాళ్ళైతే చిన్నగానే ఇచ్చిరా. నేను మిమ్మల్ని అన్నది కూడా లేదు. మళ్ళా